తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన సిబ్బంది నియామకానికి కూడా టీటీడీ సిద్ధమవుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. రాష్ట్రం నుంచే కాదు, దేశంలోని నలుమూలల నుంచి భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తూ ఉంటుంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ భక్తులకు ఫ్రీగా ఒక లడ్డూను అందజేస్తూ ఉండగా, ఇప్పుడు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బందిని కూడా నియమించేందుకు సిద్ధమవుతోంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలను తయారు చేస్తుండగా, తిరుమలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. సాధారణంగా దర్శనం చేసుకున్న భక్తులకు ఒక చిన్న లడ్డూను ఫ్రీగా ఇస్తుండగా, ప్రతిరోజు శ్రీవారిని సరాసరి 70,000 మంది దర్శించుకుంటారు. ఉచిత లడ్డూలే 70,000 అందించాల్సి ఉండగా, వీటితో పాటు భక్తులు తమ బంధువులు, చుట్టుపక్కల ఉన్నవారికి శ్రీవారి ప్రసాదాన్ని అందించేందుకు అదనంగా మరిన్ని లడ్డూలు కొనుగోలు చేస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో ఇబ్బందులు లేకున్నా వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో డిమాండ్ మాత్రం అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 50,000 చిన్న లడ్డూలు, 4,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని, ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీ వైష్ణవులతో పాటు మరో 10 మంది శ్రీ వైష్ణవులు కాని వారిని కూడా నియమించనున్నారు.